హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు మన దేవుడు మనకిచ్చే వాగ్దానం ఏంటిదో చూద్దామా? ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. జెర్మియా చాప్టర్ 31 verse 3. Long ago the Lord said to Israel, I have loved you, my people, with an everlasting love. With unfailing love I have drawn you to myself. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. హల్లెలూయా. చూడండి, మన దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో చెప్పాడంట. ఏంటిదనంట? నేను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను గనుక విడువక నీకు నిరంతరము కృప చూపుతాను. చూసారా, మన దేవుడు ఈరోజు మనకి మంచి వాగ్దానం చేశాడు. ఏంటిదనంట? శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంట. అంటే ఇంకా ఆయన మనల్ని విడవకుండా ఎప్పటికీ నిరంతరము ఆయన కృపని మన పట్ల చూపిస్తూనే ఉంటాడంట. ఎక్కడ మనము కుంగిపోవడానికి, మనం బలహీనపడడానికి ఆయన చిత్తము కాదంట. ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటిదనంట? శాశ్వతమైన ప్రేమ, ఎవర్ లాస్టింగ్ లవ్. ఇంత శాశ్వతమైన ప్రేమ మనం ఎక్కడా తెచ్చుకోలేము. ఒక విధంగా చూస్తే చూడండి, సిలువలో కదా యేసుక్రీస్తుని అందరూ చాలామంది వ్యతిరేకించారంట కదా. ఎవరెవరైతే స్వస్థ పొందుకున్నారో, ఎవరెవరైతే ఆయన దగ్గర విడుదల పొందుకున్నారో, ఎవరెవరైతే అవునా ఆయన ద్వారా చూడండి వారి యొక్క జీవితంలో గొప్ప మేలులు జరిగాయో వారందరూ కలిసి యేసుక్రీస్తు మాకొద్దు, మాకు బరబ్బా కావాలని అవునా ఒక దొంగని ఎంచుకున్నా సరే ఆయన సిలువలో ఒకటే మాట అన్నాడంట. ఏంటిదంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరికి తెలీదు, వీరిని క్షమించండి అని. అంటే చూసారా అండి, ఆయన ఎప్పటికీ శాశ్వతమైన ప్రేమతోనే మనల్ని ప్రేమిస్తాడంట. చూడండి, మనము ఆయనని ఎరిగి ఉన్నామని ఆయన మనల్ని ప్రేమించలేదండి. మనము ఆయనని ఎరగకముందే ఆయన మన గురించి తెలుసుకొని మన గురించి మనలో ఉండి, మన పట్ల ఉండి, మన కుటుంబం పట్ల ఉండి మనల్ని ప్రేమిస్తూ మనల్ని నడిపిస్తున్నాడంట. అదే దేవుడు ఈరోజు చెప్తున్నాడు. ఏంటిదనంటే, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించి ఉన్నాను గనుక నువ్వు దిగులు పడకు, భయపడకు. నా కృప నిరంతరము నీకు ఉంటుంది, నా కృప నీ ఉంటుంది. నా కృప ద్వారా నీ పట్ల గొప్ప మేలు, గొప్ప ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు నీ జీవితంలో నేను చేస్తాను. నువ్వు దిగులు పడకు, భయపడకు. గొప్ప ఉజ్జీవాన్ని నువ్వు చూస్తావు. నా కృప నీకు తోడుగా ఉంటుంది. భయపడకండి, దిగులు పడకండి. దేవుడి యొక్క కృప మీకు తోడుగా ఉంటుంది. దేవుడు మీ పట్ల గొప్ప మేలు చేయబోతున్నాడు. ఆమేన్.